నువ్వు శ్రాద్ధకర్మ నిర్వహించు. ఆ సత్యనా వేళకు శ్రాద్ధకర్మ చేసేసి మధ్యమ పిండాన్ని నువ్వు భుజించు. నీకు 3 తలలు ఉన్నాయి. త్రిశిరుడు ఈయన 3 తలలు కలిగినటువంటి నాగరాజు. కాబట్టి నువ్వు నాగజాతిలో దేవతా అంశకు చెందినటువంటి వాడివి. అందువల్ల ఆ మధ్యమ పిండాన్ని కనుక భుజించినట్టయితే నీకు ఆ నాగకన్య ఉద్భవిస్తుంది. ఆ అమ్మాయి, నువ్వు కోరుకున్న అమ్మాయి యథాతథంగా నీ ముందర నిలబడుతుంది అని చెప్పాడు. అలా అనగానే ఈయన ఆ కార్యక్రమం అంతా చేశాడు. ఆ సందర్భంగా గృహస్థ ధర్మాలు అవన్నీ చెప్పాడని నేను చెప్పుకున్నాం. కళ్ళ ముందు మదాలస యథాతథంగా ఎంత వయసుతో ఉందో, ఏ రూపంతో ఉందో అలాంటి రూపంతోనే తన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. చాలా సంతోషించాడు. పరమేశ్వరుడు తలుచుకుంటే జరగంది ఏముంటుంది లోకంలో అని చెప్పేసి అనుకొని చాలా సంతోషించి ఆయన చాలాసేపు కీర్తించి తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి, ఆ మదాలసను తీసుకెళ్ళి తన అంతఃపురంలో రహస్యంగా ఆడవాళ్ళ మధ్యలో జాగ్రత్తగా ఎక్కడ బయట చెప్పకండి అని చెప్పేసి రహస్య ప్రదేశంలో అంతఃపురంలో ఉంచేశాడు. ఆడవాళ్ళ మధ్య రక్షణలో. నాగరాజు కదా ఆయన కూడా ఆ లోకానికి అధిపతి కాబట్టి ఆ పాతాళ లోకంలో నాగలోకానికి అలా ఉంచేశాడు. ఇక్కడ ఈయన చాలా బాధపడుతున్నాడు, దుఃఖాన్ని దిగమికుంటున్నాడు. కానీ పిల్లలతో ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. ఆడుకున్నట్టు కాలక్షేపం చేయడం, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చేయలేడు. తండ్రి చెప్పిన పనులు చేయడం, ఇలా బాధపడుతూనే ఉన్నాడు. మనసులో మాత్రం దుఃఖం పోవట్లేదు. ఇది ఒక్కసారి ఈ నాగకుమారులకు చెప్పాడు. ఇలా జరిగింది నా జీవితంలో అని చెప్పేసి చెప్పాడు. ఆ వృత్తాంతం అంతా తండ్రి గారికి చెప్పిన వాళ్ళు నాగకుమారులే, ఆ అశ్వత్థామ కుమారులే ఇద్దరు. వాళ్ళిద్దరు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఎంతో ఆడుకునేవాళ్ళు కదా, కలిసి తిరిగేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, విషయాలు తెలుసుకునేవాళ్ళు, చర్చించేవాళ్ళు. అలాంటి స్నేహితులు ఉపకారం చేయమని చెప్పేసి ఏం ఉపకారం చేస్తాం ఆయనకు, చేస్తే ఇది ఒకటే చేయాలి, పోయిన ఆయన భార్య మళ్ళీ రావాలి, అది తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కాబట్టి దాన్ని అశ్వత్థరుడు సాధించి పిల్లలు కూడా తెలియకుండా, పిల్లలంతా వెళ్తున్నారు వస్తున్నారు, కొంతకాలం అట్లాగే ఉంచాడు రహస్యంగా. ఆ తర్వాత తన పిల్లల్ని ఇద్దరిని పిలిచి, నాయన మీరిద్దరూ కూడా ఆయన స్నేహంతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన సంతానం ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి నా పిల్లలకి ఇంత సంతోషం కలిగించిన వాడు, ఇంత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నవాడు ఆ ఋతధ్వజుడు, ఆయనకు మనకు ఏదైనా ఉపకారం చేయాలి. కాబట్టి ఒక్కసారి నేను ఆయన చూస్తాను, తీసుకొని రండి పాతాళ లోకంలోకి అని, మన లోకంలోకి నాగలోకంలోకి తీసుకొని రండి అని చెప్పిస్తున్నాడు. అనగానే సరే అని చెప్పిస్తున్నాడు. కానీ ఆయన వస్తాడో రాడో, అయినా సరే మీరు రమ్మని చెప్పారు కాబట్టి పెద్దవారు వస్తాడు ఆయన, ఎందుకంటే పెద్దలంటే గౌరవం, చాలా గౌరవం ఉంది ఆయనకు అని చెప్పేసి ఈ ఇద్దరు రాకుమారులు కూడా మర్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ రాకుమార్తో సరే ఆయన తిరిగి వచ్చేసాడు. గుర్రం మీద అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చొని, మీరు ఒక్కసారి మా నాన్నగారిని దర్శించుకోవాలి, మా లోకానికి రావాలి అన్నారు. ముందు మీ లోకానికి ఎందుకు అన్నాడు. మా లోకంలో చాలా విశేషాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, తర్వాత కావలసినంత రాసులు బంగారం కుప్పలుగా కనపడుతుంది, మంచి నాట్యకర్తలు ఉంటారు, చక్కటి సంగీత వినొచ్చు, అక్కడ లేని సుఖాలు లేవు, స్వర్గ సుఖాలన్నీ మా లోకంలో మీకు కనబడతాయి, రావచ్చు అంటే రాజకుమారులం కాబట్టి మాకు ఇవన్నీ ఇబ్బంది లేదు, ఏదంటే అది చేయించుకోగలుగుతాం, కానీ భౌతికమైన ఇవన్నీ నాకు అక్కర్లేదు కాబట్టి నేను రాను అంటాడు. వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యా మేము రమ్మనటం లేదు, మా నాన్నగారు మిమ్మల్ని చూద్దాం అనుకుంటారు పెద్దవారు, మీ ఇష్టం, మీరు ఆలోచించండి అన్నారు. నాన్నగారు రమ్మన్నారు అనేసరికి ఆయన మనసు మారిపోయింది. వెంటనే అక్కడే ఆయన పాద నమస్కారం పడిపోయాడు, నేల మీద పడిపోయి, మీ నాన్నగారి పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను, అంత పెద్ద వ్యక్తి నన్ను రమ్మన్నాడంటే నేను తప్పకుండా రావాల్సిందే, తప్పకుండా వస్తాను మీ వెంట అని చెప్పేసి బయలుదేరాడు. తండ్రి గారికి చెప్పేసి, తండ్రి అనుమతి తల్లి అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు వాళ్ళు ఉన్నంత కాలం. పెళ్ళైన తర్వాత భార్య అనుమతి తీసుకోవాలి, లేదా భార్య కూడా భర్త అనుమతి తీసుకోవాలి. ఈ పరస్పర కుటుంబాల్లో ఉండేటువంటి మన వ్యవస్థ. అందువల్ల తండ్రి గారికి తల్లి గారికి చెప్పేసి ఆయన కువలయాశ్వం మీద వీళ్ళ నాగకుమారులను తీసుకొని బయలుదేరి వచ్చేసాడు. వాళ్ళు గౌతమి నదీ తీరానికి తీసుకొచ్చిస్తే ఈ తీరంలో ఉన్నాడేమో వాళ్ళ తండ్రి అనుకున్నాడు. ఆ గౌతమి నది తీరంలో లేడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత కిందికి అగర్తలోకి లోపలికి తీసుకెళ్ళారు. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు నన్ను, ఇంతకుముందు మదాలస లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు కదా, ఆ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు ఏమిటి, నాకు ఇంకా దుఃఖం పెరుగుతుంది కదా అనుకున్నాడు మనసులో. అయినా సరే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు.
మొత్తం కిందికి దిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని వాళ్ళ నగరానికి వచ్చిన తర్వాత మళ్ళీ నాగకుమారులుగా మారిపోయారు. అప్పుడు ఇంకా ఆశ్చర్యపడ్డాడు. ఓ వీళ్ళు నాగకుమారుల బ్రాహ్మణ వేషాల్లో వచ్చి నాతో స్నేహం చేస్తున్నారు, గొప్ప విజ్ఞానాన్ని పంచుకున్నారు నాతో. పరస్పరం పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి చెప్పాను. దీంతో చాలా విషయాలు మాకు తెలిసాయి, లోకంలోని విషయాలన్నీ కూడా. తర్వాత ఆధ్యాత్మిక విషయాలు తెలిసాయి. ఇలాంటి గొప్ప వాళ్ళతో నేను స్నేహం చేశానని చెప్పి సంతోషపడ్డాడు. ఇద్దరు నాగరూపంలో కనిపించారు. కనిపించి మేమే నీ దగ్గరికి వచ్చేది, మా తండ్రి నాగరాజు అశ్వతరుడు, అందుకే నేను నాగలోకాన్ని తీసుకొచ్చాం అనగానే చాలా సంతోషించాడు. ఆ నగరాన్ని చూపిస్తూ తీసుకెళ్లారు వాళ్ళు. ఆ నగర దర్శనం చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా లోపల దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అశ్వతరుడు ఎక్కడున్నాడు అక్కడ తీసుకెళ్ళగానే వెంటనే ఈయన నాగదేవతను స్తోత్రం చేస్తూ, నాగస్తోత్రం ఉంటుంది, నాగస్తుతి అంటారు, స్తుతి చేస్తూ అశ్వతరునికి నమస్కారం చేశాడు. నాయన అంతా క్షేమమే కదా అన్నాడు. పెద్దవాళ్ళు ప్రశ్నించే ఇదనమాట, చిరంజీవిగా జీవించు నాయన అన్నాడు. అని నువ్వు ఇక్కడ 3-4 రోజులు ఉండు, మా లోకంలో ఏమేమి ఉంటాయో అన్నీ చూడు, సుఖాలన్నీ అనుభవించు. నువ్వు మా అతిథివి, అభ్యాగతుడి, అతిథి కూడా కాదు, అభ్యాగత స్వయం విష్ణువు అంటారు. మేము పిలవకుండా నువ్వు రాలేదు కదా, కాబట్టి పిలిస్తే వచ్చావు కాబట్టి నువ్వు అభ్యాగతి. కాబట్టి నువ్వు సాక్షాత్తు మా గురువు లాంటివి, లాంటి వాడివి, దేవత లాంటి వాడివి. అందుకోసం మా లోకంలో నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు, ఈ సుఖాలన్నీ అనుభవించవచ్చు, హాయిగా తిరిగి ఉన్నాడు. అలా రోజు ఆ పిల్లలంతా కూడా తిప్పుతున్నారు, చూస్తున్నాడు, లోకమంతా చూస్తున్నాడు. చాలా సంతోషం కలిగింది ఆయనకు. ఎంత ఆనందమయంగా ఉంది ఈ లోకం అనుకున్నాడు. అసలు నాగలోకం అంటే భయపడతాము, ఈ పాములు గీములు అని కలుస్తాయేమో అనుకుంటాం, మామూలు పాములు వేరు, ఇవి వేరు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఆయన. నాగలోకంలో నాగదేవతలు వేరు, వాళ్ళ దేవతా స్వరూపులు అని భావించి ఆ లోకంలో తిరిగి 2 రోజులు చాలా సంతోషించాడు. ఎక్కడ చూస్తే తన రాజ్యంలో చూసినవి చాలా తక్కువ, అక్కడ ఉండే విలువైన వస్తువులు చాలా తక్కువ ఉంటాయి, దానికి 1000 రెట్లు ఇక్కడ కనబడుతున్నాయి. చాలా ఆశ్చర్యపోయాడు. అయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత, నేను చాలా సంతోషపడ్డాను మీ ఆతిథ్యానికి, మీ నగరాన్ని చూసి చాలా ఆనందించాను, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసాను. కానీ అశ్వతరుడు అన్నాడు, లేదు లేదు, అలా వెళ్ళడానికి వీలేదు, మీకు కావాల్సింది ఏదైనా సరే తీసుకోండి అన్నారు. మా దగ్గరికి వచ్చారు, వచ్చిన అతిథిని మేము ఖాళీగా పంపించాం, ఖాళీ చేతులతో పంపించే అవకాశం లేదు. మొత్తం తిరిగి చూశారు లోకం అంతా కూడా, మా నాగలోకం అంతా కూడా. ఈ లోకంలో మీకు నచ్చింది ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. అయ్యా నేను చూసింది ఏముంది, సంగీతం, సాహిత్యం, తర్వాత ఇతర రత్నాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, ఇవే కదా చూసింది, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, నాకు అక్కర్లేదు. కానీ నాలో ఉన్నటువంటి ఉత్తమ సంస్కారం చెడిపోకుండా మీరు నాకు వరం ఇవ్వండి అన్నాడు. మీరు ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వండి అన్నాడు. తప్పకుండా అది ఎలాగ ఉంటుంది, నువ్వు ఉత్తమ సంస్కారివే, మీ ఉత్తమ సంస్కారం వల్ల పుణ్యం వస్తుంది, నువ్వు నిజంగా పుణ్యాత్ముడి, దీంతో అనుమానం ఏం లేదు, కానీ ఏదో ఒకటి తీసుకోకుండా ఇక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు అనగానే అప్పుడు నాగకుమారులు అందుకున్నారు, నాన్నగారు ఆయనకి ఇవన్నీ ఈ భౌతిక వస్తువులన్నీ అక్కర్లేదు, మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాము, ఆయన భార్యను కోల్పోయి బాధపడుతున్నాడు, ఒకవేళ ఆయన భార్యను చూపించగలిగితే ఆయన చూసి సంతోషిస్తాడు, అంతకు మించి ఆయన ఏం కోరడు, ఆయన తత్వం అట్లాంటిది, అంటే ఇన్నాళ్ళ నుంచి మేము స్నేహం చేస్తున్నా వాడు తెలుసు ఆయన సంగతి అని చెప్పేస్తే కానీ ఈయన కూడా సంతోషపడ్డాడు. చూపించగలరా మీరు అన్నాడు. మదాలసం చూపిస్తారా అన్నాడు. అప్పుడు అశ్వతరుడు అన్నాడు, శరీరం పోయిన తర్వాత అదే రూపాన్ని అదే ఆకారాన్ని చూపించడం చాలా కష్టం, ఇది అసాధ్యం. ఒకటి కలలో చూడాలి, కలలో అంటే మనం ఆల్రెడీ విని ఉంటాము, చూసి ఉంటాం, కలిసి తిరుగుతాం, కాబట్టి ఆ రూపం కనబడుతుంది. లేదా శంబరమాయ అని ఒకటి ఉంటుంది, ఆ శంబరమాయ చేత అదే రూపాన్ని తీసుకొచ్చి ఉంచవచ్చు అనేసరికి కొంచెం ఆశ కలిగింది ఈ ఋతధ్వజుడికి. ఆశ కలిగి ఏ మాయ అయినా సరే, ఏదైనా సరే, నాకు స్వప్నంలో కూడా రావట్లేదు, నా స్వప్నంలో కూడా నేను దుఃఖిస్తూనే ఉన్నాను కాబట్టి నాకు కనిపించట్లేదు నా భార్య, మీరు శంబరమాయ అయినా ఏ మాయ అయినా సరే నాకు ఒక్కసారి చూపిస్తే నేను సంతోషించి వెళ్ళిపోతాను, అది మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప కానుక అన్నాడు. అనేసరికి అశ్వతరుడు చిరునవ్వు నవ్వి, నాయన తప్పకుండా నీకు భార్యను చూపిస్తాను అని చెప్పేసి అని నాగకుమారుని పిలిచి, మీరు అంతఃపురంలోకి వెళ్ళి ఒకసారి ఆయన భార్యను తీసుకురండి అని చెప్పేసి ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఈ మంత్రాలు చదవడం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులకు అక్కడ మదాలసం ఉందని తెలియదు, రహస్యంగా తీసుకొచ్చి లోపల దాచిపెట్టాడు అంతఃపురంలో.
ఆ అంతఃపురంలో కూడా 4-5 మాత్రమే కాపులా ఉంటారు, ఆమె రక్షణగా ఉంటారు, ఆమెకి కావాల్సిన సౌకర్యాలు చేస్తారు. కాబట్టి ఎవరికి తెలియకూడదు. కాబట్టి ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆవిడ తీసుకొచ్చేప్పుడు ఈయన ఏదో శక్తి చేత తీసుకొస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. మాయారూపం కదా, శంబరమాయ అన్నాడు కదా. అందుకోసం ఆ శాంబరీ విద్య అంటారు. మనకు ప్రవరుడు కూడా మాయాప్రవరుడు శాంబరి విద్యతో ప్రవరునిలాగా మారిపోతాడు మొత్తం. ఎలా అంటే అలా మారిపోవచ్చు ఆ విద్య చేత. ఏ స్త్రీనైనా సరే మనం అనుకున్న స్త్రీలాగా మార్చవచ్చు, పురుషుని కూడా అలా మార్చవచ్చు. ఆ విద్య యొక్క లక్షణం అది. అందుకే శంబరి విద్య అన్నాడు ఆయన, శంబరమాయ అన్నాడు, శాంబరి విద్య. సరే, మొత్తానికి ఏదో చదువుతున్నట్టుగా చేస్తున్నాడు. నిజానికి నేనేం చదవటం లేదు, నిజంగానే ఉంది అక్కడ మదాలస. మనకు తెలుసు, ఇంతకుముందు తపస్సు చేసి సాధించాడు కదా. ఆమెను తీసుకొని వస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు, నా కుమారులు ముందు వస్తున్నారు. ఆమెను చూస్తున్నాడు, కళ్ళు రెప్ప వేయట్లేదు, అలాగే చూస్తున్నాడు. దగ్గర దాకా వచ్చేసరికి తన భార్యనే. అంత దూరంలో నిల్చోబెట్టారు, ఓ 15-20 అడుగుల దూరంలో ఉంది. మదాలస అన్నాడు ఒక్కసారి అని గబగబా దగ్గరికి వెళ్ళబోతున్నాడు. వద్దు, అక్కడనే ఆగండి అన్న. నాగరాజు దగ్గర రానివ్వలేదు, అక్కడనే ఆగండి, ఆమె మాయా మదాలస, మీరు వెళ్ళి ఆమె కలుసుకోవడానికి వీల్లేదు, చూస్తామన్నారు, చూపించాను, చూశారు కదా అన్నాడు. చూశానని చెప్పేసి ఎక్కడ ఏం మార్పు లేదు, ఏదో మాయతో చూపించినట్టుగా అనిపించట్లేదు, నిజంగానే ఆమె దిగి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఇంకా ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్దాం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. వద్దొద్దు అని చెప్పిస్తున్నాడు. ఈయన కింద పడిపోయాడు. చూసి కూడా దగ్గరికి వెళ్ళలేని దుస్థితి ఏర్పడింది నాకు అని చెప్పేసి మానసికంగా చాలా బాధపడి కింద పడిపోయాడు. పడిపోయి దుఃఖిస్తున్నాడు. అయ్యో, ఇదేం కర్మనాది, అక్కడ కనబడుతోంది, కనబడ్డ ఆవిడతో కూడా 2 మాటలు మాట్లాడడం కూడా అవకాశం లేకుండా ఉంది అని చెప్పేసి అనుకొని, స్వామి మీరు చాలా గొప్ప సమర్థులు, నాకు అర్థమైంది. ఎప్పుడో పోయిన ఆవిడని మళ్ళీ చూపిస్తున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నారు. ఆవిడని చూసినప్పుడు 2 మాటలు మాట్లాడితే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నాడు. అనగానే, అమ్మాయి మదాలస, నువ్వు ముందుకు రా అన్నాడు. ఆ మదాలస ముందుకు రా అని చెప్పేసి అనగానే అశ్వత్థుని యొక్క ఆజ్ఞ చేత ఆమె ముందుకు వచ్చింది, ఈయన దగ్గరికి వచ్చేసింది. ఈయన లేచి నిలబడ్డాడు ఆశ్చర్యంగా. అయ్యా, మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, ఆమె మీ మదాలసనే అని చెప్పేసి అప్పుడు చెప్పాడు అశ్వత్థుడు. ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆమెను స్పృశించి ముట్టుకొని చూసి, ఓహో స్పర్శ ఉంది, ఈమె మనిషే, నా భార్య రూపమే, ఇది వేరే కాదు, ఆమెనే, అదే వయస్సు, అదే లక్షణాలు అవే ఉన్నాయి కదా, ఏం తేడా లేదని చెప్పి చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి, నాగరాజు మహానుభావ, నాకు ఎంత ఉపకారం చేశావయ్యా అని చెప్పి సంతోషించాడు. నా కుమారులు అయితే మీరు మిత్రులు, ప్రాణమిత్రులు, నాకు ఇలాంటి మిత్రులు చాలామంది ఉన్నారు, కానీ నాకు కావాల్సిన ఉపకారం చేసినటువంటి మిత్రులు నేను చూడలేదు ఇంతవరకు. అందుకే నేను రాజస్థితిలో ఉన్నాను కాబట్టి నేనే వాళ్ళకు ఉపకారం చేసేవాడిని. ఈనాడు మీరు నా మనసులో ఉన్నది ఏంటో గమనించి మీ నాన్నగారికి చెప్పి సహాయం చేయించారు, చాలా అదృష్టవంతుడు నేను అని చెప్పేసి ఆ నాగకుమారుని కూడా ప్రశంసించాడు. తర్వాత ఆయన, మహారాజా మీరేం బాధపడకండి, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి, ఈమె మాయా కాదు, నేను మీకు చెప్పాను, నిజంగా చూపించాలంటే పోయిన వాళ్ళు చూపించాల్సిందే. ఈమె గంధర్వరాజు కూతురు కాబట్టి ఆమె మళ్ళీ ఆ రూపంలో రాగలిగింది. నిజంగా మానవ శరీరం అయితే మర్చులు అంటారు, అందుకే మర్చులు అంటే మరణిస్తారు, శరీరం పోతుంది అని అర్థం. పోయిన శరీరం రాదు, మళ్ళీ ఆ జీవాత్మ వెళ్ళి ఇంకో శరీరంలో పడుతుంది తప్ప అదే శరీరంతో రావడం సాధ్యం కాదు. ఈమె మానవ కన్య కాదు కాబట్టి మళ్ళీ నేను తపస్సు చేసి సాధించగలిగాను అని ఆ విషయాలన్నీ వివరించాడు అశ్వత్థుడు. ఆయన సరస్సు ద్వారా సంగీత విద్యను సాధించడం, తర్వాత శివుడి ద్వారా ఈమెను పొందడం, ఇవన్నీ వివరించేసరికి ఆయన చాలా ఆనందపడ్డాడు. నా కోసం ఇంత కృషి ఎవరూ చేయలేరు కూడా. ఎవరు చేస్తారండి ఇతరుల కోసం తపస్సు చేసి ఆయన కావాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మన దగ్గర ఉన్నదే అది ఇస్తాం, మొత్తం సర్వత్యాగం ఏమైనా చేస్తాం సత్యదేవునిలాగా, లేదా హరిశ్చంద్రులాగా రాజ్యమైనా ఇచ్చేస్తారు. అంతేగాని పోయినటువంటి భార్యను తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి మీరు సాక్షాత్తు ఆ త్రిమూర్తుల స్వరూపమే అని చెప్పేసి భావించాడు. మీకు 3 పడగలు ఉన్నాయి, ఆ 3 పడగలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అని చెప్పేసి కీర్తించాడు. కృతధ్వజుడు అలా కీర్తిస్తుంటే తప్పు, వాళ్ళెక్కడ మేమెక్కడ, నాగలోకానికి నేను రాజును మాత్రమే, వాళ్ళు అనుగ్రహించి ఇచ్చారు తప్ప త్రిమూర్తులతో సమానంగా పోల్చకండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. పాపం అన్న తర్వాత మీరేం చింతించకండి, వెళ్ళిపోయి హాయిగా సంసారం చేసుకోండి, నీ భార్య నీకు దక్కింది,
అని చెప్పేసి అనగానే పరమానందంతో ఆయనకు పాద నమస్కారం చేసేసి మిత్రులను కూడా ఎంత ఉపకారం చేశారు నాయన మీరని చెప్పేసి ఒక్కసారి కౌగిలించుకొని అక్కడి నుంచి కువలయాశ్వం మీద బయలుదేరి కువలయాశ్వంతో సహా వచ్చాడు కదా, కువలయాశ్వం మీద మదాలసన ఎక్కించి కూర్చోబెట్టి తాను ఎక్కి కూర్చొని దాంతో పైకి వచ్చేసాడు. భూలోకానికి చేరుకున్నాడు కువలయాశ్వం. కువలయాశ్వం మీద దిగుతాడు కువలయాశ్వం అంటారు, ఆయన పేరు రథధ్వజం చెప్తున్నాము.